సో ఈరోజు జనవరి 11వ తారీఖు ఆదివారము. మనకి రైతులు వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి అట్లనే గుంటూరుకి వెళ్ళి వచ్చి గేదెలు కొంటా ఉన్నారు హర్యానాలో. సో మొత్తం మీద మనం ఒక 30 గేదెలు కొంటా ఉన్నాం. చాలా రోజుల నుంచి నేను వీడియోలు పెట్టడం లేదు, షార్ట్లు కానీ చేయడం లేదు, లైవ్లు కూడా చేయడం లేదు. కొద్దిగా నిజామాబాద్లో డైరీ ఫామ్ సెట్ చేయడంలో ఉన్నాము. సో మనకు అట్లనే ఒక 2-3 రోజుల్లో కల్వకుర్తికి వెళ్ళి వస్తూ ఉన్నారు రైతులు, అట్లనే కర్నూలుకి వెళ్ళి వస్తూ ఉన్నారు, అట్లనే కర్ణాటక రాయచూర్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఏంటంటే హర్యానాలో గేదెలు కొద్దిగా అంటే డిసెంబర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా పెరిగినాయి. అట్లనే మనము ఈ జనవరిలో కొన్ని 50 గేదెల డైరీ ఫామ్లు, అట్లనే ఒకటి 150 గేదెల డైరీ ఫాము, అట్లనే ఒకటి 200 గేదెల డైరీ ఫాము, ఇవన్నీ కొనడం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో నేను వీటిలో కొద్దిగా బిజీగా ఉండి కూడా వీడియోలు పెట్టట్లేదు. ఎవరికైనా సరే హర్యానాలో 5 గేదెలు 10 గేదెలు కావాలంటే ఇక్కడ వచ్చి ఒక 2 రోజులు ఉండి సెలెక్ట్ చేసుకోండి. అట్లనే చాలామంది తెలియక హర్యానాలో ఎక్కడెక్కడనో గేదెలు కొంటా ఉన్నారు. అంటే కర్నల్ కావచ్చు, జిందు కావచ్చు. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మనం ప్రతిరోజు ఇక్కడ సిరిసాలో గేదెలు కొనే అడ్డలో చూడండి, మీకు రేట్లు అనేటివి ఎంత ఉంటాయో తెలుస్తాయి. ఇక్కడ ఒక రోజు ఒక 100 గేదెలు వస్తాయి. ఈ 100 గేదెలని చూడండి, ముఖ్యంగా అనుభవం ఉన్న రైతులకు చెప్తా ఉన్నా, ఈ 100 గేదెలు చూడండి, బయట కూడా చూడండి. సో మీకు రేట్లు అనేటివి తెలుస్తూ ఉంటాయి. గుజరాత్ గేదెలు ఏంటంటే చాలామంది అన్న గుజరాత్లో రేట్లు కొద్దిగా తక్కువ ఉన్నాయని అంటున్నారు. గుజరాత్లో ఏంటంటే గేదెలు కొద్దిగా తక్కువనే ఉంటాయి రేట్లు. సో అవి ఏంటంటే కొద్దిగా తొందరగా గట్టవు. హర్యానా గేదెలు ఏంటంటే మీకు తొందరగా గడతాయి, లాంగ్ టర్మ్ పాలిస్తాయి. అందుకే హర్యానా గేదెలే కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే 2 గేదెలు 3 గేదెలు 4 గేదెలు ఉంటే నేను చేస్తోని కాదు. సో ఎవరైనా సరే ఇప్పుడు 2 గేదెలు అవసరం ఉన్నా సరే, 3 గేదెలు అవసరం ఉన్నా సరే, 4 గేదెలు అవసరం ఉన్నా సరే హైదరాబాద్కు తీసుకొస్తా. ఎవరికైనా సరే ఎన్ని గేదెలు ఉన్నా సరే మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి. గేదెలు ఎన్నైనా సరే హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బాధ్యత నాది. అక్కడ నుంచి మరి 2-3 గేదెలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకి అట్లనే మనకి ఒక విజయవాడ కూడా ఒక లోడ్ వెళ్తూ ఉన్నది. ఎప్పుడు ఈ నెల జనవరి 20 తారీఖు నాడు వెళ్తూ ఉన్నది. సో చాలామందికి ఇప్పటివరకు మనము హర్యానాలో ఒక వేల గేదెలు కొన్నాం, కానీ వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలా అనేది నేను సొంతంగా డైరీ ఫామ్ పెట్టి ఎప్పుడు చెప్పలేదు. సో నిజామాబాద్లో ఏంటంటే మనకి ఒక 50 గేదెల డైరీ తయారవుతూ ఉంది. నేను కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్లో మొత్తం 3 బళ్ళు అంటే ఒక 30 గేదెలు తీసుకొచ్చి ఇక్కడ చాలామంది రైతులకి 2-3 ఇచ్చేసిన. మీకు కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి, వరిగడ్డి మీద పాలిస్తాయా, జొన్న కుట్టి మీద పాలిస్తాయా, లేకపోతే పచ్చిగడ్డి మీద పాలిస్తాయా, అసలు ఏం రోగాలు వస్తాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో మీకు ఎవ్రీడే వీడియోలు పెడతా ఉంటా, లైవ్ చేయడం కానీ. సో దయచేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. గేదెలు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. బాయ్.